అమ్మాయిలైనా అబ్బాయిలైనా అమ్మా నాన్నలు ఎంతో నమ్మకంతోనైతే కాలేజీకి పంపిస్తారు. కానీ కొంతమంది లవ్వని గంటల తరబడి ఫోన్లో సొల్లేసుకుంటూ బయట తిరుగుళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. చదువు అని పేరుతో అమ్మా నాన్నలను మోసం చేయడం కరెక్టేనా అంటారా? అయినా సరే ఆ టాపిక్ మనకి ఎందుకులే, పాయింట్కి వద్దామా. ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా మామిడికాయలు ఏరడానికి అయితే పిలిచారు. మా చేతిలో ఉన్నదైతే గమేష్న. ఈ మామిడి చెట్లు అంటే ఎక్కువ పొట్లాలు కట్టుకొని పురుగులు అయితే ఉంటాయి. వాటిని అయితే మేము పులులు అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ప్రతి మాడి కొమ్మలంట ఎర్రటి పురుగులు కనిపిస్తాయి చూడండి, వాటిని అయితే మేము పులులు అంటాము. బాగా మా చేతులకి కాలుకి బాగా రాసుకొని అయితే ఈ కాయలు అయితే తీసి మామిడికాయలు వేరే కానీ ప్రతి సంవత్సరం మామిడికాయలు ఏరడానికి వెళ్తే కానీ ఈ మాడి కొమ్మల్లో ఉండే ఈ పులులతోనైతే యుద్ధం చేయాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం మామిడికాయలు కోయడం అంత తేలికేం కాదు. మీరు ఎప్పుడైనా సరే మామిడికాయలు కోయడానికి వెళ్తే కానీ కామెంట్ చేయండి. ఫైనల్గా 6 మామిడి చెట్లు అయితే కాయలు అయితే ఏరేయడం అయిపోయింది. మామిడికాయలు ఏరేసిస్తే చాలు, డబ్బులేమి ఇవ్వము అన్నారు. అలాగనే 3 వాటాలు వేసారు. 3 వాటాలు వేసుకొని అయితే ఈ మామిడికాయలు అయితే ఇవ్వడం జరిగింది మాకు. ఈ మామిడికాయలు ఎన్ని ఇచ్చారు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టేసేమా.